ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ప్రకాశం జిల్లాలోని ప్రతిష్టాత్మకరమైన దర్శి నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీల కూటమిలో భాగంగా జనసేన పార్టీ అభ్యర్థిగా దివంగత మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు మనుమరాలు కీర్తిశేషులు మాజీ శాసనసభ్యులు గొట్టిపాటి నరసయ్య కుమార్తె ఎన్ఆర్ఐ డాక్టర్ లక్ష్మీ గారికి కేటాయిస్తూ వస్తున్న ప్రచారంలో భాగంగా జనసేన పార్టీకి 21 అసెంబ్లీ 2 పార్లమెంటు స్థానాలలో పోటీ చేస్తున్న విషయం ఆయా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో 2 అసెంబ్లీ స్థానాలు జనసేన పార్టీకి కేటాయించాలని టీడీపీ జనసేన పార్టీల అధిష్టానం నిర్ణయించుకున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు ప్రకటితమయ్యే ఆ 2 స్థానాలలో ఒకటి దర్శి నియోజకవర్గం ఉంటుందని జిల్లా ఇరు పార్టీల సీనియర్ నాయకులు చెప్తున్నారు. రేపు కానీ ఎల్లుండి కానీ సంబంధిత విషయం వెల్లడి కానుందని తెలియవస్తుంది. ఇప్పటి వరకు జనసేన పార్టీ పోటీ చేస్తున్న 21 స్థానాలు ఈ విధంగా ఉన్నాయి. నెల్లిమల్ల లోకం మాధవి, అనకాపల్లి కొనతాల రామకృష్ణ, కాకినాడ రూరల్ పంతం నానాజీ, రాజానగరం బొత్తుల బలరాం, తెనాలి నాదెండ్ల మనోహర్, విశాఖ దక్షిణం వంశీకృష్ణ యాదవ్, పెందుర్తి పంచకల్ల రమేష్, యలమంచిలి సుందరపు విజయకుమార్, రాజోలు బొంతు రాజేశ్వరరావు, అమలాపురం రాజాబాలు, నిడదవోలు కందుల దుర్గేష్, తాడేపల్లెగూడెం బొలిశెట్టి శ్రీనివాస్, అవనిగడ్డ బండ్రెడ్డి రామకృష్ణ, విజయవాడ వెస్ట్ పోతిన మహేష్, తిరుపతి ఆరణి శ్రీనివాసులు, రాజంపేట అధికారి దినేష్, అనంతపురం అర్బన్ పెండ్యాల శ్రీలత, భీమవరం పులపర్తి రామాంజనేయులు, పిఠాపురం పవన్ కళ్యాణ్, నరసాపురం కొత్తపల్లి సుబ్బారాయుడు, రామచంద్రాపురం చిక్కాల దొరబాబు. ఈ అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ స్థానాలు కాకినాడ పవన్ కళ్యాణ్, మచిలీపట్నం బాలశౌరిగా ఇప్పటి వరకు వెలువడిన సమాచారం.